విజయ సంస్థకు ఘన విజయాన్ని తెచ్చిపెట్టిన చిత్రం కమలాకర్ కామేశ్వరరావు గారు రూపొందించిన గుండమ్మ కథ. అగ్రతారలు అక్కినేని, నందమూరి, సావిత్రి, జమున నటించిన ఈ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఈ చిత్రం అపార్థాలు తొలగిన తర్వాత అక్కినేని గారితో జమున గారు నటించిన మొట్టమొదటి చిత్రం అని చెప్పొచ్చు. ఈ చిత్రంలో గుండమ్మ గారాల పట్టి కాస్తంత పొగరున్న సరోజగా జమున గారు చక్కగా నటించారు. అక్కినేని, జమునలపై 2 యుగళ గీతాల్ని కూడా చిత్రీకరించారు. అందులో ఒకటి మలయ మారుతం అయితే రెండవది మరంద మాధురి గీతం. 2వ పాటని ఊటీ, మైసూర్ బృందావన్ గార్డెన్స్, శ్రీరంగపట్నంలో చిత్రీకరించాలి అని అనుకున్నారట. అయితే విజయ సంస్థ అధినేత చెప్పిన ప్రకారం వాహిని స్టూడియోస్ ఎదురుగా ఉన్నటువంటి విజయ గార్డెన్స్ లో చిత్రీకరించారట. నిజం, ఇంత అందమైన పాటకి బృందావనాలు, కొడైకెనాల్లు ఎందుకు చెప్పండి? ఘంటసాల మాస్టర్ గారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు పాడినటువంటి ఆ పాటని ఇప్పుడు విందాము పవన్ పల్లవి యుగళంలో. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను, కులుకులొలుకు చలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలను. కులుకులొలుకు చలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలను. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను. రామేశ్వరము కాశీ ప్రయాగలేలను, ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలను. ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలను. తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలను. చెలినగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా. చెలినగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా. సఖినది చూపుల చల్లదనంతో జగముని ఊటి సాయగా. సఖినది చూపుల చల్లదనంతో జగముని ఊటి సాయగా. ప్రేమయాత్రలకు కొడైకెనాలు, కాశ్మీరాలు ఏలను. కన్నవారిని మరువజేయుచు అన్ని ముచ్చటలు తీర్చగా. పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా. పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా. తీర్థయాత్రలకు కైలాసాలు, వైకుంఠాలు ఏలను. అన్యోన్యంగా దంపతులుంటే భూమికి స్వర్గమే దిగిరాదా. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను. బాబు మూవీస్ పతాకంపై 1968లో ప్రముఖ దర్శకులు కె విశ్వనాథ్ గారు రూపుదిద్దిన ఉత్తమ మహిళా చిత్రం ఉండమ్మ బొట్టు పెడతా. దత్తా కుల్కర్ణి గారు కథ అందించగా ఎన్ఆర్ నంది గారు మాటలు రాశారు. ఈ చిత్రంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన పాటలు చిత్రానికి మకుటాయమానాలు. ఆ పాటల సందర్భాల్లో కళాభారతి జమున గారి అభినయం మరపురానిది. హరిదాస్ గారాలపట్టి లక్ష్మిగా ఈ చిత్రంలో పతాక సన్నివేశంలో ఆమె చేసిన త్యాగం కంటతడి పెట్టిస్తుంది. విశ్వనాథ్ గారి చిత్రీకరణలో ప్రతి పాట ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ముఖ్యంగా కృష్ణ, లక్ష్మీల మధ్య చిత్రీకరించిన ఈ లాలిపాట ఆణిముత్యం, అపురూపం. మహదేవన్ గారి స్వరకల్పనలో బాలు గారు, సుశీల గారు ఆలపించిన ఈ పాటని మన కోసం వినిపించబోతున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ తేజస్విని. చాలులే నిదురపో జాబిలి
దొంగ కలవరేకుల్లో తుమ్మెదలాడేనా నీ సోగ కనుల రెప్పల్లో తొనిగలాడేనా చాలులే నిదురపో జాబిలి కోనా ఆ దొంగ కలవరేకుల్లో తుమ్మెదలాడేనా నీ సోగ కనుల రెప్పల్లో తొనిగలాడేనా తుమ్మెదలాడేనా తొనిగలాడేనా అంత దవ్వు నుంచి అయ్యడుగులు తెలిసేనా పోసి వేలెడేసి లేవు పోసి నవ్వులదానా అంత దవ్వు నుంచి అయ్యడుగులు తెలిసేనా పోసి వేలెడేసి లేవు పోసి నవ్వులదానా మూసి నీ కనులా ఎటులా పూసే వేలిదరా అదరా జాబిలి కోనా ఆ దొంగ కలవరేకుల్లో తుమ్మెదలాడేనా నీ సోగ కనుల రెప్పల్లో తొనిగలాడేనా తుమ్మెదలాడేనా తొనిగలాడేనా అమ్మను ములిపించి నీ అయ్యను మరిపించావే కానీ చిట్టి తమ్ముడొకడు నీ తొట్టిలోకి రాని అమ్మను ములిపించి నీ అయ్యను మరిపించావే కానీ చిట్టి తమ్ముడొకడు నీ తొట్టిలోకి రాని ఔరా కోరికలు కలలు తీరా నిజమైతే అయితే జాబిలి కోనా ఆ దొంగ కలవరేకుల్లో తుమ్మెదలాడేనా నీ సోగ కనుల రెప్పల్లో తొనిగలాడేనా తుమ్మెదలాడేనా తొనిగలాడేనా